వెల్కమ్ టు skillrise.in. సో నేను చేసే ప్రతి వీడియో ఇందులో అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు టాపిక్ వచ్చేసి సో ఈరోజు టాపిక్ వచ్చేసి ది క్యార్ డేటా టైప్ అంటే ఏమి అనేది చెప్తాను. ఓకేనా. సో మనం ప్రీవియస్ క్లాస్లో డేటా టైప్ అంటే ఏమన్నా నేర్చుకున్నాం కదా. సో ఇప్పుడు క్యారెక్టర్ డేటా టైప్ అంటే ఏమి అనేది చెప్తాను. సో వాట్ ఈస్ క్యార్? ఏ క్యార్ ఈజ్ ఏ క్యారెక్టర్. ఓకేనా. ఇట్ ఈస్ ఆల్సో డేటా టైప్. సో ఇట్ ఈస్ యూజ్ టు స్టోర్ ద సింగిల్ క్యారెక్టర్, అంటే అది ఒక సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేయడానికి యూస్ చేస్తారు అనమాట క్యార్ అనే డేటా టైప్ని. ఓకేనా. సచ్ యాజ్ ద లెటర్స్, డిజిట్స్, సింబల్స్ అంటే డాలర్ కానీ సో సింబల్స్ అనమాట. ఇట్ ఈస్ ఆల్వేస్ టేక్ ఏ 1 బైట్, అంటే ఒక బైట్ తీసుకుంటుంది అనమాట మెమరీ. ఓకేనా. ఈచ్ క్యారెక్టర్ వాల్యూ ఈజ్ స్టోర్డ్ అండ్ ఆస్కీ నెంబర్స్ అంటే ఏమి? ఆస్కీ నెంబర్స్ అంటే ఏమి చెప్తాను చూడండి. సో ఆస్కీ నెంబర్స్ అంటే సో అమెరికన్ స్టాండర్డ్. ఓకేనా. సో ఇక్కడ ఉంటే చూడండి ఆర్కీ నెంబర్స్. ఓకేనా. సో ఇవి ఆస్కీ నెంబర్స్ అంటారు. ఓకేనా, అర్థమైందా? సో ఆస్కీ నెంబర్స్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనమాట. ఓకేనా. సో ఆస్కీ నెంబర్ ఫుల్ ఫామ్ ఏమి ఇది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు వీటిని ఆస్కీ నెంబర్స్ అని ఎందుకు అంటారు అంటే చెప్తాను. ఓకేనా, మీకు కోడింగ్ లైస్ చేసి చూపిస్తాను. ఇప్పుడు కంప్యూటర్కి ఏ అనేది అర్థం కాదనమాట. కంప్యూటర్కి ఏ అర్థం కాదు. అప్పుడు దాని యొక్క వాల్యూ ఏమవుతుందంటే 97 అని తీసుకుంటారు. అంటే 97 అంటే ఏమి? ఏ అని డిస్ప్లే చేస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏ అని యాపిల్ అని కొట్టాను అనుకోండి. సో యాపిల్ అని కొడితే ఇక్కడ ఏ అనేది ఎలా రీడ్ చేస్తుంది కంప్యూటరు? 97గా రీడ్ చేస్తుంది. బీని 98గా. ఇప్పుడు యాపిల్ కదా, సో యాపిల్ అనేది పీ కదా. సో పీని ఎలా రీడ్ చేస్తుంది అంటే 11112 ఇలా రీడ్ చేస్తుంది అనమాట. సో నేను కోడింగ్లో చూసి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. సో ఆస్కీ వాల్యూస్ ఇదనమాట. ఓకేనా. మీరు కావాలనుకుంటే దీన్ని మీరు ఇమేజ్ రూపంలో తీసుకోండి. ఓకేనా. వీటిని ఆస్కీ కోడ్స్ అంటారు. సో మీకు గూగుల్లో ఇక్కడ ఉంది చూడండి. సో వీటిని ఆస్కీ కోడ్స్ అంటారు. సో మీరు గూగుల్లో వెళ్ళి తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. ఒకసారి చెక్ చేసుకోండి. రైట్. ఓకే. సో ఇప్పుడు సింగిల్ క్యారెక్టర్. సో ఇప్పుడు మనము డిస్ప్లే చేయాలంటే ఎలా చేస్తాం డిస్ప్లే? రైట్. సో చూపిస్తాను. ఓకే. సో క్లాస్ 9 అనమాట. సో నేను క్లాస్ 9 అని తీసుకుంటున్నాను. సో క్లాస్ 9.c అని పెట్టాలమ్మా. ఓకేనా. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio.h. ఓకే. ఇంటూ మెయిన్. ఓకేనా. సో ఇక్కడ మనం క్యార్ డైరెక్ట్ టైప్ కదా, సో క్యార్ అని ఇవ్వాలి. క్యార్ గ్రేడ్ అని ఇస్తే ఏ గ్రేడు? సో సారీ, సింగిల్ కొటేషన్స్లో బి అని ఇస్తున్నా. ఓకేనా. సో బి అని ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని ప్రింట్ ఎలా ఇవ్వాలి? ప్రింట్ ఎఫ్. ఇప్పుడు మనం ఇచ్చేది మై గ్రేడ్ ఈజ్ పర్సెంటేజ్. ఇప్పుడు ఏమి? సి కదా. ఓకేనా. సి క్యారెక్టర్ కాబట్టి సి. ఏం రాయాలా? గ్రేడ్ రాయాలా. సో ఇదే అనమాట. రైట్. ఓకే. సో నేను రన్ చేస్తాను దీన్ని. సో రన్ చేసి చూపిస్తాను. ఓకే. ఏమొచ్చింది? మై గ్రేడ్ ఈజ్ బి. ఓకే. ఇప్పుడు కంప్యూటర్కి బిని ఎలా స్టోర్ చేసుకుంటుందో చూపిస్తాను. సో ఇప్పుడు మనకి అర్థమైంది కదా ఎలా ప్రింట్ అవుతుంది అనేది. ఓకేనా. ఎలా ప్రింట్ అవుతుంది? ఇలా ప్రింట్ అవుతుంది. రైట్. ఓకే. క్యారెక్టర్స్ అండ్ ఆస్కీ వాల్యూస్. ఎవ్రీ క్యారెక్టర్ సి ఈజ్ రిప్రజెంటెడ్ ద ఆస్కీ వాల్యూ న్యూమరిక్ కోడ్. సో ఎలా చేస్తుంది అనేది చూపిస్తాను. ఓకే. ఇప్పుడు నేను క్యార్ ఏ ఈజ్ ఈక్వల్ టు 65 మీకు ఏబిసిలు ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనా. సో నేను క్యార్ ఏ ఈక్వల్స్ టు 65 ఇస్తాను. ఓకేనా. క్యార్ బి ఈక్వల్స్ టు 66 ఇస్తా. ఓకే. క్యార్ సి ఈక్వల్స్ టు 67 ఇస్తా. 67 ఇస్తా. చూద్దాం. ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇప్పుడు కంప్యూటర్కి ఏబిసిలని ఎలా గుర్తుపడుతుంది అంటే చూపిస్తాను చూడండి. సో ఓకే. ఏ వాల్యూ ఈజ్ ఓకేనా పర్సెంటేజ్ సి. ఏం ప్రింట్ ఇవ్వాలి? ఏ కదా. ఓకే. సో ఫస్ట్ ఓకే. ఇప్పుడు ఏ వస్తుందా? ఇప్పుడు 65కి ఏ స్టోర్ అయితే లేదు చూద్దాం. ఓకేనా. నేను రన్ చేస్తున్నాను. సో రన్ ద కోడ్.
చూడండి ఏ వాల్యూ ఇస్ ఏ వచ్చిందా కరెక్ట్. అంటే 65 అంటే ఏమి క్యాపిటల్ ఏ. అర్థమైందా. ఇప్పుడు స్మాల్ ఏకి ఏముంటుంది అంటే 96 ఆర్ ఎంతో ఉంటుంది. సో మీరు చూడండి 96 ఎంతో ఉంటుంది, చూద్దాం ఏమొస్తుందో. సో ఏదో వచ్చింది, సో ఇది కాదు 97, సారీ 97 చూద్దాం. ఓకేనా. సో 97 ఏమొస్తుందో చూద్దాం. చూడండి సో 97కి ఏమొచ్చింది స్మాల్ ఏ. అర్థమైందా కాన్సెప్ట్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను దీన్నే కాపీ చేసుకొని ఇక్కడ బి వాల్యూ ఇస్తాను. మళ్ళీ నేను దీన్నే కాపీ చేసుకొని ఇక్కడ సి వాల్యూ ఇస్తాను. ఓకేనా. ఇది వచ్చేసి సి వాల్యూ, ఇది వచ్చేసి బి వాల్యూ. ఓకే, ఇప్పుడు రన్ చేద్దాం. సో రన్ చేసి చూస్తే అర్థమైపోతుంది. చూడండి సో ఏ వాల్యూ ఈజ్ ఏ, బి వాల్యూ ఈజ్ బి, సి వాల్యూ ఈజ్ సి. సో ఇక్కడ నేను ఏం చేసినానంటే \n పెట్టలేదు అనమాట. అంటే నెక్స్ట్ లైన్ రావాలంటే ఏం రావాలి, \n రావాలి. రైట్, అర్థమైందా కాన్సెప్ట్ ఇది. ఓకేనా, చాలా సింపుల్ అమ్మా. చూడండి ఓకేనా, అర్థమైందా. సో ఇది అన్నమాట. సో వీటినే ఆస్కీ వాల్యూస్ అంటారు. ఓకేనా, నేను ప్రాబ్లం ఇచ్చాను, సో మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. సో యూ క్యాన్ ఆస్కీ వాల్యూస్ రెఫరెన్స్ బై 0 నుంచి 127 వరకు ఉంటాయంట, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సో నేను స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ నేను మళ్ళీ చెప్తాను. ఓకేనా, స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ నేను మళ్ళీ చెప్తాను, బట్ మీరైతే చూసుకోండి. ఓకే, నెక్స్ట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ subscribe.